ఓం నమో వెంకటేశాయ. నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో, వారి యొక్క పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ యాగశాల ప్రాంగణంలో ఈ పరమ పవిత్రమైనటువంటి ఆమలకి ఏకాదశి వ్రత విష్ణు పూజా విధానాన్ని మనం అందరం కూడా ఇప్పుడు ఆచరించుకోబోతూ ఉన్నాం. భక్త మహాశైలారా, ఆమలకి ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ఉగాది మధ్యలో మనకి 24 ఏకాదశులు మనకి చాంద్రమాన రీత్యా మనకి సంక్రమిస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి చాలా విశిష్టత ఉన్నది. ఒక ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలేకాదశి పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కార్తీక శుద్ధ ఏకాదశిని మరి ఉత్థాన ఏకాదశిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలా వైకుంఠ ఏకాదశిని మనం చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ 24 ఏకాదశులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లే పాల్గొన మాస శుద్ధపక్ష ఏకాదశి ఏదైతే ఈరోజు సంక్రమించిందో అది ఆమలకి ఏకాదశి అని చెప్పి, ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఆమలక వృక్షం అంటే ఉసిరి చెట్టు యొక్క సమీపానికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు ఎందే శ్రీమన్నారాయణుణ్ణి దర్శించి, ఆ ఉసిరి చెట్టు ఎందే అమ్మవారిని కూడా దర్శించి, సమస్త దేవతల యొక్క స్థానముగా ఆ ఉసిరి చెట్టుని భావించి దానికి ఎవరైతే పూజలు చేసి అర్చనలు చేసి ఆ వెంకటేశ్వరుణ్ణి ఆ శ్రీహరిని తలచి ప్రదక్షిణాలు నిర్వహించుకుంటారో, ఉపవాస వ్రతం చేస్తారో ఈరోజు వారికి సహస్ర గోదాన ఫలితాన్ని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నదన్నమాట. అటువంటి విశిష్టమైన 1000 గోదానాలు చేసినటువంటి ఫలితం ఇవ్వగలిగినటువంటి యొక్క ఆమలకి ఏకాదశి వ్రతాన్ని మనం ఇప్పుడు జరుపుకోబోతున్నాం. ఆ ఆమలక వృక్షం దగ్గర విష్ణుమూర్తిని మనం ఆరాధించుకోబోతున్నాం. దాని కొరకు ఇప్పుడు మీ అందరి చేత సంకల్పాన్ని చెప్పించడం జరుగుతుంది. అందరూ కూడా మేము చెప్పే యొక్క సంకల్పాన్ని పలికి యొక్క పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అథ సంకల్పః అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అగణితానేక దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య భక్తసులభస్య అవాప్త సమస్తకామస్య లక్ష్మీలక్షిత వక్షస్థల విరాజమానస్య శేషాచల నివాసినః శ్రీభూనీలా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య కృపా కటాక్ష
सिद्ध्यर्थम दिव्य कृपा कटाक्ष सिद्ध्यर्थम अस्मिन् ग्रामे अस्मिन् ग्रामे अस्मिन् नगरे राष्ट्रे राष्ट्रे देशे च धनधान्य वस्तुवाहना पुत्रपौत्रादि सकल संपत् समृद्ध्यर्थम मम क्षेम धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम आमलकी एकादशी महापर्वदिने महाविष्णु पूजा आचार्य श्रीहस्तेन करिष्यामहे ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रिजगं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो तनुद्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलाय तनुं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रौतस्मार्तादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्छस्तिरीकृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूजगम् नारायणः पिता यस्य माता चापि हरिप्रिया मुनयः शिष्यास्तस्मै श्रीविघनसे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीमते विघनसे नमः भृगुमरीचित्रिकश्यपेभ्यो नमः ॐ नमः सदसे नमः सदसस्पदये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्याः सभासदः इन्द्रजावतः कुरु सर्वमायुरुपासतां सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो नमः महाभागवतेभ्यो नमः आसनमन्त्रस्य पृथिव्याः मेरुपृष्ठऋषिः सुतलं छन्दः श्रीकूर्मो देवता आसने विनियोगः पृथ्वीत्वया धृता लोका देवी त्वं विष्णुना धृता धारयमान् देवी पवित्रं गुरुजासनम् अशेष जगदाधारमनन्तं कूर्मरूपिणम् आसनस्य विशुद्ध्यर्थमात्मानन्दं भजे हरिम् अम्मनन्तासनाय नमः योगासनाय नमः दिव्यमलासनाय नमः कूर्मासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः दैवी गायत्री छन्दः परमात्मा देवता प्राणायामे विनियोगः ओं भूः ओं भुवः ओगुं सुवः ओं महः ओं जनः ओं तपः ओगुः सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः सुवरों शुभाभ्यां शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री गोविंद 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 महाविष्णोराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः अद्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलक्षेत्रे कृष्णाकावेर्योर्मध्यदेशे यागशालायां श्रीभगवद्भागवताचार्याणां सन्निधौ अस्मिन् देशे वर्तमान व्यवहारिकचान्द्रमानेन प्रभवादि
షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్ఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం సుమతిథౌ వాసరస్తు సౌమ్యవాసరయుక్త శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం సుమతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః శ్రీ మహావిష్ణోః ఆమలకి ఏకాదశి ప్రయుక్త ఆమలక వృక్షమూల స్థిత మహావిష్ణుదేవతారాధనం కరిష్యమానః తదంగభూతం సర్వ ఉపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వ విఘ్న నివారణ ద్వారా అస్మిన్ కర్మ పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధన ధ్యానాదికం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానో మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితధనుజం సూత్రవత్యా సమేతం. ఓమాగ్నేయోజస్మాద్యజామహే త్వా విశ్వే దదాత్వం మహితోనుశుంభో. ఓం విశ్వక్సేనాయ నమః ధ్యానం సమర్పయామి. అత ఆమలక వృక్షమూలస్థిత శ్రీ మహావిష్ణుదేవతారాధనం కరిష్యే. ఓం అథావాహనం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య భాగం సురే. ఆయాతు భగవాన్ పురుషः సగణ సైన్య సశ్రీ సహాయ సహదేవతాభిరనుమన్యత. నిత్యం ఋషభిశ్చానుగామినం పుండరీకాక్షం భగవంతం ఓం విష్ణుమావాహయామి, ఓం పురుషమావాహయామి, ఓం సత్యమావాహయామి, ఓం అచ్యుతమావాహయామి, ఓం అనిరుద్ధమావాహయామి. ఓం శ్రియే జాతశ్రియ ఆనిర్యాజ శ్రియం వయోజరితృభ్యో దదాతి. జన్భవంతి సత్యాసమిధామిద్రో. ఓం ఆయాతు భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగణాస సైన్య శ్రీ పరమపురుష సహాయ సహదేవతాభిరనుమన్యత. పద్మాసనా పద్మహస్తాం హంసనిర్యాఖ్యవాహినీం నిత్యం ఋషభిశ్చానుగామినీం తామజాం పద్మనేత్రీం భగవతీం శ్రీం. ఓం శ్రియమావాహయామి, ఓం ధృతిమావాహయామి, ఓం పవిత్రీమావాహయామి, ఓం ప్రమోదాయినీమావాహయామి. ఓం మేదినీ దేవి వసుంధరా స్యాద్వసుధా దేవి వాసవీ. బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం విష్ణుర్మనః. ఆయాతు భగవతి హరణీ శ్యామవర్ణా సగణాస సైన్యాం శ్రీ పరమపురుష సహాయ సహదేవతాభిరనుమన్యత. నీలోత్పలాసనా నీలోత్పలహస్తా మహాజాతకవాహినీం నిత్యం ఋషభిశ్చానుగామినీం తామజాం నీలోత్పలనేత్రీం భగవతీం లం. ఓం హరిణీమావాహయామి, ఓం పౌష్ణీమావాహయామి, ఓం క్షోణీమావాహయామి, ఓం మహీమావాహయామి. ఓం శ్రీభూసమేత అమలక వృక్షమూలస్థిత శ్రీ మహావిష్ణవే నమః. ఆసనం ఓం ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరోగిరిష్ఠా. విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా. శ్రీయామలక వృక్షమూలస్థిత మహావిష్ణవే నమః. ఆసనం సమర్పయామి. విశ్వాదికానామితి స్వాగతం. విశ్వాదికానాంజననాధికర్త్రే ధాత్రే తపోయజ్ఞ సువేదమూర్తే. సుస్వాగతం యత్ర తత్ర యస్మాత్ తత్తే పదగం సూరిభిః స్వాగతం తే. ఆమలక వృక్షమూలస్థిత శ్రీ మహావిష్ణవే నమః. స్వాగతం దదామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః. ధర్మాణి ధారయన్. ఆమలక వృక్షమూలస్థిత శ్రీభూసమేత శ్రీ మహావిష్ణవే నమః. పాద్యం సమర్పయామి. ఆమావాజస్య ప్రసవో జగమ్యాతాద్యా వా పృథివీ విశ్వజంబో. ఆమాగంతాం పితరా మాతరా చ మా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఆమలక వృక్షమూలస్థిత శ్రీభూసమేత శ్రీ మహావిష్ణవే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శన్నో దేవీరవిష్టయ దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఆమలక వృక్షమూలస్థిత శ్రీభూసమేత శ్రీ మహావిష్ణవే నమః. ఆచమనీయం సమర్పయామి. అన్నాధ్యాయవ్యో హద్వందీర్ఘాయురహమన్నాదో భూయాసం. ఆమలక వృక్షమూలస్థిత శ్రీ మహావిష్ణవే నమః. దంతదావనం సమర్పయామి. ఓం పూతస్తస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయతే.
महद्भिः सोऽम्भसो भुवनजोर्गमनजोर्मेध्यजोर्विभवजोर्देवमभिसञ्जातमपि ब्रह्म सदा आमलक वृक्षमूलस्थित श्री महाविष्णवे नमः गण्डूशं समर्पयामि यन्मे गर्भेति मुख प्रक्षालनो यन्मे गर्भे वसतः पापमुग्रं यज्जायमानस्य जगिञ्जदैर्घ्यम् पापं जातस्य यस्य भुवि वर्ततो मे तस्य तत्पापमानीभिरहं पुनामि आमलक वृक्षमूलस्थित श्री महाविष्णवे नमः मुख प्रक्षालनं करोमि ओम आपो इष्ठेति मंत्रस्नानम् ॐ आपोहिष्ठामयो भुवस्तानभूर्जे दधातना महेरणाय चक्षसे यो पश्चिमतमोरधस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमाम ओजस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः आमलक वृक्षमूलस्थित श्री महाविष्णवे नमः मंत्र शुद्धोदक स्नानं समर्पयामि तेजोवत्सावयति वस्त्रम् ॐ तेजोवत्स्यावस्सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् आमलक वृक्षमूलस्थित श्री भू समेत श्री महाविष्णवे नमः वस्त्रयुग्मं समर्पयामि सोमस्य तनूरसीत्युत्तरीयम् ॐ सोमस्य तनूरसि तनुवं मे पाहि स्वामा तनूराविशा शिवो मा तनूराविशा आमलक वृक्षमूलस्थित श्री भू समेत श्री महाविष्णवे नमः उत्तरीयं समर्पयामि भूतो भूतेष्वित्याभरणौ ॐ भूतो भूतेषु जरति प्रविष्टः स भूतानामधिपतिर्बभूव तस्य मृत्यो जरति राजसूजगुंस राजा राज्यमनुमन्यतामिदम् आमलक वृक्षमूलस्थित श्री भू समेत श्री महाविष्णवे नमः आभरणैरलङ्करोमि तद्विष्णोः परमं पदमिति पुष्पम् ॐ तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरजः दिवेव चक्षुराततम् आमलक वृक्षमूलस्थित श्री भू समेत श्री महाविष्णवे नमः पुष्पाणि समर्पयामि अष्टोत्तर शतनामार्चनं करिष्ये ओम नारायणाय नमः ॐ नराय नमः ॐ शौरये नमः ॐ चक्रपाणये नमः ॐ जनार्दनाय नमः ॐ वासुदेवाय नमः ॐ जगद्योनये नमः ॐ वामनाय नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रीवल्लभाय नमः ॐ जगन्नाथाय नमः ॐ चतुर्मूर्तये नमः ॐ व्योमकेशाय नमः ॐ हृषीकेशाय नमः ॐ शङ्कराय नमः ॐ गरुडध्वजाय नमः ॐ नारसिंहाय नमः ॐ महादेवाय नमः ॐ स्वयंभुवे नमः ॐ भुवनेश्वराय नमः ॐ श्रीधराय नमः ॐ देवकीपुत्राय नमः ॐ पार्थसारथये नमः ॐ अच्युताय नमः ॐ शङ्खपाणये नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ आत्मज्योतिषे नमः ॐ अचञ्चलाय नमः ॐ श्रीवत्साङ्गाय नमः ॐ अखिलाधाराय नमः ॐ सर्वलोकप्रतिप्रभवे नमः ॐ त्रिविक्रमाय नमः ॐ त्रिकालज्ञानाय नमः ॐ त्रिधाम्ने नमः ॐ करुणाकराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ सर्वगाय नमः ॐ सर्वस्मै नमः ॐ सर्वेशाय नमः ॐ सर्वसाक्षिणे नमः ॐ हरये नमः ॐ शार्ङ्गिणे नमः ॐ हराय नमः ॐ शेषाय नमः ॐ हरायुधाय नमः ॐ सहस्रबाहवे नमः ॐ अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ अक्षराय नमः ॐ क्षराय नमः ॐ गजार्तिघ्नाय नमः ॐ केशवाय नमः ॐ केशिमर्दनाय नमः ॐ कैटभारजे नमः ॐ अविद्यारजे नमः ॐ कामदाय नमः ॐ कमलेक्षणाय नमः ॐ हंसशत्रवे नमः ॐ अधर्मशत्रवे नमः ॐ काकुत्साय नमः ॐ खगवाहनाय नमः ॐ नीलाम्बुद्युतये नमः ॐ नित्याय नमः ॐ नित्यतृप्ताय नमः ॐ नित्यानन्दाय नमः ॐ सुराध्यक्षाय नमः ॐ निर्विकल्पाय नमः ॐ निरञ्जनाय नमः
ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథివీనాథాయ నమః ఓం పీతవాససే నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం శ్రీమతే నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం యజ్ఞమూర్తయే నమః ఓం అమేయాత్మనే నమః ఓం వరదాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం సమదృష్టయే నమః ఓం సనాతనాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం అసురాంతకాయ నమః ఓం సర్వలోకానామంతకాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతవిక్రమాయ నమః ఓం మాయాధారాయ నమః ఓం నిరాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భక్తవస్యాయ నమః ఓం మహోదారాయ నమః ఓం పుణ్యకీర్తయే నమః ఓం పురాతనాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం విష్టరశ్రవసే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః ఓం శ్రీం శ్రీజై నమః ఓం శ్రీం లోకధాత్ర్యై నమః ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః ఓం శ్రీం పద్మనేత్రాయై నమః ఓం శ్రీం పద్మముఖ్యై నమః ఓం ప్రసన్నముఖపద్మాయై నమః ఓం శ్రీం పద్మకాంత్యై నమః ఓం శ్రీం బిల్వవనస్థాయై నమః ఓం శ్రీం విష్ణుపత్న్యై నమః ఓం శ్రీం విచిత్రక్షౌమధారిణ్యై నమః ఓం శ్రీం పృథశ్రోణ్యై నమః ఓం శ్రీం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః ఓం శ్రీం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః ఓం శ్రీం శుభాయై నమః ఓం శ్రీం సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితాయై నమః ఓం శ్రీం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః ఓం శ్రీం కటకోజ్వలాయై నమః ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారైర్విభూషితాయై నమః ఓం శ్రీం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః ఓం శ్రీం పద్మహస్తాయై నమః ఓం శ్రీం హరివల్లభాయై నమః ఓం శ్రీం రుగ్యజుస్సామరూపాయై నమః ఓం శ్రీం విద్యాయై నమః ఓం శ్రీం అబ్ధిజాయై నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః శ్రీలక్ష్మీ నారాయణ పరబ్రహ్మణే నమః దివ్యచరణారవిందయోః అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపం ఓం పరోమాత్రజాతనువా వృథాననతే మహిత్వమన్వశ్నువందే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే బృహస్పతే అతి యదుర్యోర్రహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేదయచ్చవసత్త ప్రజా తస్మాసుద్రవిణంధే చిత్రం. ఆమలక వృక్షమూలస్థిత శ్రీ మహావిష్ణవే నమః. ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. శుభ్రాజ్యోతిశ్చ దేవానాం తేజశ్చ సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం. ఆమలక వృక్షమూలస్థిత శ్రీభూసమేత శ్రీ మహావిష్ణవే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఓం నమో వెంకటేశాయ. ఆమలకి ఏకాదశి యొక్క వ్రత కథని మనం ఇప్పుడందరం కూడా వినే ప్రయత్నం చేద్దాం. భక్త మహాశైలారా, ఈ యొక్క ఆమలకి ఏకాదశి నాడు ఉసిరిక చెట్టు యందు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆరాధించినటువంటి వారికి 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆమలకి ఏకాదశి నాడు ఈ యొక్క వ్రత కథని ఎవరైతే విని ఆ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఇటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి అన్నారు కదా.
ఏమిటి ఆ వ్రత కథ అంటే స్కాంద పురాణమందు చిత్రసేనుడి యొక్క కథ. ఆమలకి వ్రతాన్ని గురించి, ఏకాదశి వ్రతాన్ని గురించి అనేక రకాలైనటువంటి కథలు మనకి పురాణాల్లో మనకి దర్శనమిస్తాయి. ఒక్క ఆమలకి ఏకాదశి అంటే పాల్గొనమాస శుద్ధపక్ష ఏకాదశి నాడు వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతానికే కాదు, ప్రతి ఒక్క ఏకాదశికి కూడా అనేక రకాలైనటువంటి కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఇది పురాణాంతర్గతమైన ప్రమాణ సిద్ధమైనటువంటి యొక్క కథని మనందరం కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ మనసులో ఆ యొక్క శ్రీహరిని తలుచుకొని ఈ యొక్క వ్రత కథని వినండి. పూర్వం చిత్రసేనుడు అనేటువంటి ఒక మహారాజు వారు రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉన్నారు. ఆయన రాజ్యంలో బ్రాహ్మణోత్తములు, అలానే 4 వర్ణాల వాళ్ళు, వ్యాపారం చేసుకునేటువంటి వారు అందరూ కూడా సుఖశాంతులతోనే ఉన్నారు. చాలా సుభిక్షంగా ఆ యొక్క రాజ్యం గడుస్తూ ఉన్నది. కొద్ది రోజులైన తర్వాత ఆ రాజ్యంలో కాస్త ఇబ్బందులు తలెత్తటం అనేటువంటిది ప్రారంభమైంది. అనేక మంది మనుషులు అక్కడ ఇబ్బంది తలెత్తుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, అనేక రకాలైనటువంటి వ్యాధులు ఆ యొక్క రాజ్యంలో సంక్రమించటం ప్రారంభించాయట. అలాగా సంక్రమించటం ప్రారంభించాక మహారాజు మరి అక్కడ ఉన్నటువంటి పండితులందరితో కూడా చర్చలు జరిపారు. ఏం చేయాలి, వైద్యులు మొదలైనటువంటి వారందరితో కూడా మాట్లాడారు. వారి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా వారు చేయటం అనేటువంటిది వారు చేస్తూ ఉన్నారు. మహారాజు గారికి ఈ విషయమై చాలా చింత పట్టుకుంది. ఆయన అడవికి పయనమైనాడు. ఏదేమైనా సరే నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి, మంచిగా ఈ యొక్క రాజ ప్రజలు ఎవరైతే రాజుని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారిని నేను సరైనటువంటి పద్ధతిలో పరిపాలించాలి, వారికి నేను ధైర్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలతో ఆయన ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఆయనంతటా ఆయన అడవికి బయలుదేరి వెళ్ళిపోయారట. ఆ మహారాజు చాలా దూరం వెళ్ళటంతో దారి తప్పిపోయినాడు. ఆ మహారాజు దారి తప్పిపోయి చాలా దూరం అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయినాడు. ఆయనకి తినటానికి కూడా ఏమీ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆయన ఒంట్లో ఉన్న సత్తువంతా తగ్గిపోతోంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒంట్లో ఉన్న సత్తువ మొత్తం తగ్గిపోయింది. ఒకానొక ఉసిరి చెట్టు కిందకి వచ్చి అక్కడ కూర్చొని ఆ ఉసిరి చెట్టు దగ్గర గోవిందా అని నమస్కారం చేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఆయనకు ఒంట్లో సత్తువ లేదు. ఆయన చుట్టూతా కొంతమంది రాక్షసులు ఆ యొక్క మహారాజు చుట్టూతా చేరారట. చుట్టూతా చేరేసరికి ఈయనకు అసలే ఒంట్లో సత్తువ లేదు, రాజ్యాన్ని ఏ రకంగా బాగు చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఈయనకి సత్తువ కోల్పోయినాడు. ఈ సమయంలో ఆ యొక్క రాక్షసులు అనేటువంటి వారు ఆ యొక్క మహారాజు చుట్టూతా కనపడేసరికి ఆయనకి స్పృహ తప్పినంత పని అయిపోయి అలానే స్పృహ తప్పి పడిపోయినాడు ఆ చెట్టు కింద. ఆ తర్వాత లేచాడు. తెల్లవారుజాము అవుతుండగా ఆయనకి స్పృహ వచ్చింది. ఆ యొక్క మహారాజు గారికి స్పృహ వచ్చింది. లేచి చూస్తే ఏ రాక్షసులైతే రాత్రి దర్శనమిచ్చారో, ఏ రాక్షసులైతే రాత్రి ఆ యొక్క మహారాజుని చుట్టుముట్టారో ఆ రాక్షసులందరూ కూడా నమస్కారం పెడుతూ ఆ యొక్క మహారాజు చుట్టూతా నుంచొని ఉన్నారట. ఆ యొక్క రాక్షసులే. ఏమిటి ఈ యొక్క మహారాజు వారు రాత్రి నా యొక్క శరీరం అంతా దుర్భర స్థితికి వెళ్ళిపోయింది, నా రాజ్య ప్రజలు కష్టంలో ఉన్నారు, నేను బాధలో ఉన్నాను, నేను ఈ యొక్క చెట్టు కింద ఇక్కడికి వచ్చి చేరుకున్నాను, ఒక ఈ ఉసిరి చెట్టు కిందకి. ఈరోజు మరి ఈ రాక్షసులు నా వెంట పడ్డారు. మరి
ఆ యొక్క తెల్లవారు లేచేసరికి ఈ రాక్షసులే నాకు నమస్కారం చేస్తూ కనిపిస్తున్నారు. వాళ్ళనే అడిగారు, ఓ రాక్షసులారా, ఏమిటి మీరందరూ నాకు నమస్కారం చేసి కనిపిస్తున్నారు? మీరు రాక్షస జాతికి చెందినటువంటి వారు కదా, హింసించరా నన్ను అన్నట్లయితే వారు చెప్తున్నారు మహారాజుతో, మహారాజా, నిన్నటి రోజు పాల్గొన శుద్ధ ఏకాదశి, ఆ రోజు ఆమలకి ఏకాదశి పర్వదినం. అటువంటి పర్వదినం నాడు నువ్వు రోజంతా ఉపవాసం చేయడమే గాక ఉసిరిక చెట్టు వద్దకి వచ్చుకొని అక్కడికి నువ్వు చేరుకొని అక్కడ భగవన్ నామాన్ని జపించావు. నీవు తెలిసి చేసినా తెలియక చేసినా ఇది నీకు అత్యంత విశిష్టమైనటువంటి ఫలితాన్ని నీకు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఉసిరిక చెట్టు దగ్గరికి చేరుకొని నీవు భగవన్ నామాన్ని జపించావు గనక నిన్ను మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నీవు నీ యందు ఒక దివ్య కాంతి మాకు దర్శనమిచ్చింది, పరమాత్మ యొక్క అనుగ్రహం నీ యందు ఉన్నది, నిన్ను మేము ఏమీ చేయలేని స్థితికి వచ్చాము. అందుకనే ఇటువంటి మేము ఏమీ చేయలేని ఒక స్థితికి నీవు మాకు దర్శనం అవుతున్నావు కనుకనే మేము మీకు నమస్కారం చేస్తూ ఇక్కడ నుంచున్నాము. అది యొక్క మీరు ఆచరించినటువంటి వ్రతం యొక్క గొప్ప ఫలితము అని చెప్పి ఆ తదుపరి మహారాజు గారు రాజ్యానికి చేరుకున్నారు. ప్రజలందరి చేత కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని ధ్యానించేటువంటి పద్ధతిని అవలంబించండి, నాకు మేలు జరిగింది, మీరు కూడా అది అవలంబించండి అని చెప్పి ప్రజలందరికీ కూడా ఆయన సూచించి ఏకాదశి వ్రతాన్ని వారి చేత చేయించటం ప్రారంభించారట. అయితే ఈ యొక్క కథలో మనం అర్థం చేసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన నిగూఢమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. నేడు ఈ యొక్క సమాజంలో శాస్త్రీయత అంటే ప్రతి ఒక్క అంశంలోని లోతైన అంశాలు ఏమున్నాయి, అది నిజమా కాదా, ఏమిటి ఒక రాజుగారు అడవికి వెళ్ళి ఏమీ తినకుండా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్నంత మాత్రాన రాక్షసులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అనంటే కాదు. ఎప్పుడైతే మానవుడు ప్రతి 15 రోజులకి ఒకసారి ఉపవాసం ఉంటాడో, ఉసిరిక చెట్టు గాలిని పీలుస్తాడో, ఉసిరికను భుజిస్తాడో, అతని శరీరంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు సంక్రమిస్తున్నటువంటి షుగరు, బీపీ మొదలైనటువంటి రోగాలనబడేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు ఉపవాసం ఉన్నటువంటి ఆ యొక్క శరీరం జోలికి వెళ్ళవు, ఆ యొక్క వ్యాధులు వారికి సంక్రమించవు. ప్రతి 15 రోజులకు ఇటువంటి ఒక గొప్ప కార్యం ఉపవాసం ఉండి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉసిరిక చెట్టు గాలి పీల్చుకొని దానికి ప్రదక్షిణాలు చేసి ఉసిరిక భక్షణం కాని ద్వాదశి నాడు చేసి భోజనం చేసినట్లయితే వారికి ఎటువంటి రోగాలు ఈ యొక్క మనకి ఇప్పుడు చెబుతున్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటువంటి రోగాలు ఏవీ కూడా వారికి సంక్రమించవు. అవే రాక్షసులు, అటువంటి రోగాలే ఈ యొక్క ప్రజలకి ఇప్పుడు అధికంగా ఉన్నాయి. అందుకని అటువంటి మహారాజు ఇటువంటి ఏకాదశి వ్రతం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ రాజు ఆ యొక్క దేశ ప్రజలందరి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపజేసి ఆ ప్రజలలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను ఆ యొక్క మహారాజు తీర్చగలిగాడు. ఏకాదశి ఉపవాసానికి ఉన్నటువంటి గొప్ప ప్రాధాన్యత శాస్త్రాలలో కథల రూపంలో ఈ యొక్క వ్యాధులను రాక్షసులుగా ఆ మహారాజుని మనల్నిగా సూచిస్తూ మనం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే ఇటువంటి ఏకాదశి వ్రతాన్ని మనం ప్రతి సంవత్సరంలో 24 రోజులు కానీ ఉపవాసం చేసి చేయగలిగితే మనకి ఇటువంటి రోజులు, ఇటువంటి సమస్యలు, వ్యాధులు మనకి సంక్రమించవు అని చెప్పి మన హిందూ హైందవ సనాతన ధర్మం, వైదిక ధర్మం, ఆగమ ధర్మం మనకి బోధిస్తూ ఉన్నది. అటువంటి ధర్మంలో ఆచరింపచేసినటువంటి ఆ చిత్రసేనుడనేటువంటి మహారాజు ఈ యొక్క ప్రజలందరి చేత
ఆమలకి ఏకాదశి నాడు, పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు అనగా నేడు ఇటువంటి వ్రతాన్ని ఆచరింపజేయటం, సమస్త ప్రజల చేత ఆచరింపజేయటం అనేటువంటిది నేడే జరిగింది గనక, అటువంటి ఏకాదశి చాలా ఉత్తమమైనది గనక ఆ ఏకాదశి పర్వదినన్నాడు మనం ఇప్పుడు శ్రీహరిని ధ్యానించాం. ఆయనకి పుష్పగంధ ధూప దీపాలు సమర్పించాం, అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చాం, మంత్ర స్నానం సంకల్పించాం. ఆ యొక్క ఆమలక వృక్షమూలంలో ఆ స్వామివారిని ధ్యానించాం. అష్టోత్తరాదులు చదివి ఆయనకి పుష్పాంజలులు సమర్పించుకున్నాం. మరి ఈనాడు గనుక ఎవరైతే ఉపవాసం ఉండి తక్కువ మోతాదులో ప్రసాదం, స్వామి ప్రసాదాన్ని తీసుకొని పూర్తి నీటితో ఈరోజు కానీ ఉపవాసం చేసి ఎవరైతే ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి అత్యుత్తమ ఫలం సహస్ర గోదానములు చేసినటువంటి ఫలితం కూడా మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కనుక అత్యుత్తమ పుణ్యకార్యము, ఆరోగ్యకరము, సర్వ సంపత్కరము, క్షేమకరము అయినటువంటి ఈ యొక్క ఆమలకి వ్రత విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆ యొక్క శ్రీహరి యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. మరి ఆమలకి ఏకాదశి నాడు భగవన్నామ స్మరణ చేసుకోవడం, భగవంతుడి యొక్క కీర్తన పాడుకోవడం అనేటువంటిది మనకి అత్యావశ్యకమైనటువంటి విషయము. ఆ యొక్క భగవన్నామాన్ని, భగవత్ కీర్తన కైంకర్యాన్ని శ్రీమతి లావణ్య బృందం గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుంచి వారు ఇక్కడికి విచ్చేసి మనందరికీ కూడా భగవత్ సంకీర్తనని వినిపించి తరింపజేస్తారు. మనందరం కూడా భగవత్ సంకీర్తనని విని ఆస్వాదిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. गरुडध्वज नरहरि नमो नमो गरुडध्वज नरहरि नमो गरुडध्वज नरहरि नमो नमो गरुडध्वज नरहरि नमो कमलापति कमलनाभ कमलज जन्म कारणिक कमलापति कमलनाभ कमलज जन्म कारणिक कमलनयन कमलाप्तकुल कमलनयन कमलाप्तकुल नमो नमो हरि नमो नमो कमलनयन कमलाप्तकुल नमो नमो हरि नमो नमो गरुडगमन गरुडध्वज नरहरि
చక్కగా భగవత్ సంకీర్తనామృతాన్ని మనం విన్నాం. భక్త మహాశైలారా, ఆమలకి ఉసిరిక చెట్టు, ఆమలక వృక్షము సంస్కృతంలో ఉసిరి చెట్టుని ఆమలకి అంటారు. ఈ యొక్క ఆమలక వృక్షము వాటి యొక్క ప్రాధాన్యత మనం అర్థం చేసుకున్నట్లయితే శాస్త్రం ఏమంటోందనంటే ఆ వృక్షము యొక్క మూలం ఏదైతే ఉన్నదో అందు శ్రీహరి నివసిస్తాట, ఆ యొక్క కొమ్మలలో శివుడు నివసిస్తాట, ఆ యొక్క ఆకులన్నిటిలో సమస్త దేవతలు నివసిస్తారట, ఆ యొక్క మధ్య భాగంలో బ్రహ్మదేవుడు నివసిస్తాట. ఈ రకంగా ఆమలక వృక్షము సర్వదేవతా స్వరూపము అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. నేడు గాని ఈ యొక్క ఆమలకి ఏకాదశి ఈ పర్వదినం నాడు ఎవరైతే ఉసిరిక చెట్టు వద్దకి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని ఆ యొక్క వృక్షాల్లో సకల దేవతలను కూడా దర్శించి ఎవరైతే నమస్కారాదులు చేసుకొని అక్కడ ఆ ఉసిరిక చెట్టు మీద నుంచి వస్తున్నటువంటి ఆ గాలిని స్వీకరిస్తారో అది చాలా ఆరోగ్యకరం, పుణ్యప్రదం. మన యొక్క ధర్మం మనకి చూపినటువంటి ఒక గొప్ప సనాతనమైన ధర్మం చెబుతున్నటువంటి ఒక గొప్ప మార్గం. ఇటువంటి ఈ యొక్క ఆమలకి ఏకాదశి వ్రతాన్ని మీరందరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామి సేవలో తరించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు శరణాగతి జరుగుతుంది. ఓం నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సలా మమ కర్మ వశాజ్జాతో నానాయోనిషు మూఢధీ కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జవర్తనం అద్య ప్రభృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మ మా భూజ్జగన్నాథ దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్ మదీయతనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకే నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః దేవరాజదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఖనో మునిం. అథ క్షమా ప్రార్థనా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జనార్దన జనార్దన యత్కృతంతు యత్కృతంతు మయా మయా దేవ దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తు తే. తదస్తు తే. అథ నీరాజనం ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపీతుం మే గోపాయ రసమన్న విహాయుషే అదబ్ధాయోసీతతనో అవిషన్న పితుం గృణో షడ్గుశ్చ పశోన్మే గోపాయ విపాదో ఏ చతుష్పదః అష్టాచ యదిహాగ్నే ఏ చైకశపాసుగాః సప్రదసభాం మే గోపాయ ఏ చ సభ్యాత్ సభాసతః
తానింద్రియావతః కురు సర్వమాయురుపాసత. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. గోవింద గోవింద